అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి కడప జిల్లాలో సాగు రంగంపై ఎల్నినో ప్రభావం, పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. తీపి మొక్కజొన్నలో ఆధునిక సాగు పద్ధతులు. ఏడాదికి 2 పంటలనిచ్చే పునాస మామిడి సాగు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీరు మినహా మన దగ్గర సరైన వర్షం కురిసింది లేదు. దీంతో మెట్ట పంటల సాగుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి కడప జిల్లాలో వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటల విస్తీర్ణం ఎక్కువ. ఆగస్టు మాసంలో కొంతవరకు వర్షం కురిసినా మొత్తంగా చూస్తే మాత్రం లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఇకపై ఎలాంటి పంటలను సాగుకు ఎంచుకోవాలో తెలియజేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సూపర్ ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఆగస్టులో కూడా ఎండాకాలాన్ని మించి ఎండలు నమోదవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ వాతావరణంలో మనం చూస్తుంటే ఈ మార్పులు ఏంటి, ఈ ఎండలు ఏంటి, ఈ వర్షాభావ పరిస్థితులు ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి అందరికీ. మనం ఇప్పుడు చూసినట్లయితే మనం ఆగస్టు మాసానికి వచ్చాము. ఇప్పటికీ మంచిగా వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. గత 2-3 నెలలుగా వర్షాభావ పరిస్థితులు పూర్తిగా వస్తున్నాయి. అలాగే ఈ ఆగస్టు మాసం వచ్చినప్పటికి కూడా వర్షాలు తగినంతగా రాకపోవడము. ఇప్పటి వరకు అయితే ఈ నెలలో మనకు సాధారణంగా రావాల్సిన వర్షాలు అయితే వచ్చాయి. సుమారు 40 mm వచ్చింది కొన్ని ప్రాంతాల్లో 20 mm వచ్చింది. ఓవరాల్గా వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసినట్లయితే ఇప్పటికి కూడా 40% కంటే ఎక్కువ లోటుపాటు వర్షపాతం ఉంది. ఈ గత 1-2 రోజులుగా చూసినట్లయితే వాతావరణంలో మరీ వేడి పెరిగి గాలి కూడా ఎక్కువగా ఉంది. భూమిలో ఉన్న తేమ శాతం కూడా చాలా వరకు తగ్గి పంటలకు కావాల్సినంత తేమ అందక పంటలు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. అలాగే దీంతో పాటు పశువులు కానీ అలాగే మనకు కూడా మనుషులకు కూడా ఈ వేడి వాతావరణంలో చాలా కష్టంగా ఉందని చెప్పచ్చు. సార్ ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఇప్పుడు ఆల్రెడీ పడిన వర్షాలు తేమ శాతం కూడా ఇది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పంటలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ కడప జిల్లాలో చూసినట్లయితే సుమారు 122 రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే పరిధిలో వర్షాభావ పరిస్థితులు చాలా రిస్కీ ఏరియా అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మా శాస్త్రజ్ఞులు మేమందరం వెళ్ళి వ్యవసాయ అధికారులతో అనుబంధంతో చేసి అక్కడ ఏంటి పరిస్థితులున్నా ఏమేమి పంటలు వేశారో ఉన్న పంటలను ఏ విధంగా రక్షించుకోవాలి, అలాగే ఇప్పుడు వర్షాలు పడినట్లయితే ఏ పంట వేసుకోవాలి అందరికీ సరైన ప్రణాళికలు తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు ఇప్పుడున్న పంటల్లో
వర్షాలు పడుతున్నప్పటికీ ఇప్పటికి కూడా పూర్తిగా వర్షాభావ పరిస్థితులు పోలేదని చెప్పవచ్చు. ఉండే పంటలో ఈ గాలి వాతావరణంలో సాధ్యమైనంత వరకు మనం తేమను సంరక్షించుకోవడానికి మల్చింగ్ అంటాం. ఉదాహరణకు ఏదైనా వ్యర్థ పదార్థాలు అయితే పంట మొదలలో వేసినట్లయితే సాధ్యమైనంత వరకు ఈ తేమను సంరక్షించుకోవచ్చు. అలాగే ఎక్కడైనా మనకు బెట్ట పరిస్థితుల్లో ఇవ్వడానికి నీరు ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఉపయోగించి ఆ నీటిని సంరక్షించుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఆగస్టు మాసంలో వచ్చిన వర్షాలకి ఈ మాసంలో వేసుకోవడానికి కంది కానీ ఆముదం లాంటి పంటలు వేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చిరుధాన్యాల పంటలైన కొర్రలు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆలస్యమైనా కానీ మినుములు లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా ప్రాంతాలు బీడు భూములుగానే కనిపిస్తున్నాయి. చాలామంది కడప జిల్లాలో వేరుశనగ వేస్తారు. వేరుశనగ ఈ మాసంలో వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మీరు చెప్పినట్లు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మేము కూడా ఈ ఎల్నినో కంబాట్ టీంలో వివిధ ప్రాంతాలు చూడడం జరిగింది. ఉదాహరణ ముద్దనూరు ప్రాంతము, కొండాపూర్ ప్రాంతము, అలాగే ఇక్కడ రాయచోటికి సరైన సుండుపల్లి, వీరబల్లి ప్రాంతాల్లో చూడడం జరిగింది. ఎక్కడ చూసినా బీడి భూములు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఇప్పటికి వేరుశనగ అయితే ఇప్పటికి వేసుకోవడానికి లేదండి. మనం చెప్పేది జూలై నెలాఖరు వరకే వేసుకుంటాము. ఇప్పుడు ఆగస్టులో వేస్తే మనకు సరైన ఫలితాలు అలాగే దిగుబడి రాదు. బోర్లు కాలువలు ఉన్న రైతులు ఎట్లాంటి పంటలు ఈ ఆగస్టు మాసంలో వేసుకోవడానికి అవకాశం? బోర్లు కింద కానీ అలా కాలువల కింద కానీ కేసీ కెనాల్ కింద కానీ ఇప్పుడిప్పుడే వాటర్ వచ్చే ఆస్కారం లేదు. అటువంటి ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు తక్కువ నీటితో పండే పంటలు, ఉదాహరణకు వరికి బదులు మినుము వేసుకోవడము లేకపోతే జొన్న వేసుకోవడము సజెస్ట్ చేస్తున్నాం. అలాగే సజ్జ లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు, కొర్ర లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. సార్, స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి కదా, ఈ వాతావరణ పరిస్థితుల్లో స్టాండింగ్ క్రాప్స్కి ఏమైనా తెగుళ్ళు చీడపీడలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? వాటిని ఎట్లా రక్షించుకోవాలి? ఇప్పుడు ఉండే పంటలు ఉదాహరణకు బెట్ట పరిస్థితులు ఎక్కువైనప్పుడు మనము దాన్ని కాపాడుకోవడానికి పోషక పదార్థాలు కూడా స్ప్రేయింగ్ ద్వారా అందించాల్సి వస్తుంది. ఉదాహరణకు పొటాషియంను 1919 కానీ 13045 కానీ 10 గ్రాముల లీటర్కు నీటిలో స్ప్రే చేసినట్లయితే కొంతవరకు వాటిని కాపాడుకోవచ్చు. అన్ని పంటల్లో కూడా ఎక్కువ బెట్ట పరిస్థితుల్లో మనకు పురుగులు కూడా ఎక్కువ సకింగ్ పెస్ట్ లాంటివి వస్తాయి. అటువంటి వాటిని సరైన జాగ్రత్తలు తీసుకొని నిర్మించుకున్నట్లయితే సాధ్యమైనంతవరకు మనం ఫలితాలు సాధించేదానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులు వారికున్న ధైర్యం కోల్పోకుండా ఉన్న పంటలని తక్కువ నీటిని సంరక్షించుకుంటూ అలాగే భవిష్యత్తులో కొంత వాతావరణంలో మార్పు వచ్చి కొంత వర్షపాతం వచ్చినా కానీ పంటలను దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్, మీరు తిరుగుతున్నారు కదా, ఫీల్డ్లో తిరుగుతున్నారు, రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. రైతుల నుంచి ఎక్కువ కంప్లైంట్లు ఏమొస్తున్నాయి? రైతుల నుండి ముఖ్యంగా మేము చూసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు తగినంత విత్తనం ఇవ్వడమని కోరుతున్నారు. అక్కడ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక మనం చెబుతున్నప్పటికీ దానికి తగ్గట్టు విత్తనం కావాలని అడుగుతున్నారు. దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ వారు ఆల్రెడీ కంటింజెంట్ క్రాప్ కింద ఉలవలు కానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో సజ్జలు కానీ తెప్పిస్తున్నారు. అవి మునిములు కూడా కొన్ని ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అవి రైతు సోదరులకి ఇవ్వడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు సోదరులకు ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఈ సందర్భంగా ప్రతి రైతు సోదరుడు బీమా చేసుకోవాలని మేము చెప్తున్నాం. తక్కువ ప్రీమియంతోనే ఎటువంటి మనకు ఏదన్నా కరువు డిక్లేర్ చేసినా కానీ ఏదైనా మండలాల్లో రైతు సోదరుడు నష్టపోకుండా బయటపడడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నాం. సార్, చివరిగా మిమ్మల్ని సంప్రదించాలంటే రైతులు ఏ విధంగా సంప్రదించాల్సి ఉంటుంది? మాకు రైతు సోదరులు కూడా మాకు కాల్ సెంటర్ ఫర్ ఫార్మర్స్ అని ఉంది. అలాగే T&Y మీటింగ్ గ్రూప్ ఉంది. అలాగే VSK స్టాఫ్ కానీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కానీ ADL వాళ్ళందరూ కూడా మా గ్రూప్లో ఉంటాయి. వారు ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా ఫోటో తీసి మా శాస్త్రజ్ఞులు పంపించవచ్చు. లేకపోయినా వాళ్ళ ఏఓ గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. వారి పరిధిని మించినట్లయితే అది మాకు తెలియజేసినట్లయితే వాట్సాప్ ద్వారా ఫోటో ఏదైనా ఇచ్చి తగిన సూచనలు సలహాలు ఇస్తాం. ఎల్లప్పుడూ రైతు సేవలో మేము సూచనలు సలహాలు ఇవ్వడానికి ఉంటాం. మేము వ్యవసాయ శాఖతో అనుబంధంగా తిరుగుతున్నాం. మా దగ్గర నుండి ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నా ఎల్లప్పుడూ 8790871379. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప జిల్లా. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ వినియోగదారులకు అన్ని వేళలా అన్ని చోట్ల అందుబాటులో ఉంటోంది స్వీట్ కార్న్.
తీపి మొక్కజొన్నను పచ్చి కండిగానే కాకుండా వంటకాల్లోనూ చిరుతిండ్ల రూపంలోనూ అధికంగా వినియోగిస్తున్నారు. తీపి మొక్కజొన్నను పట్టణ పరిసర గ్రామాల రైతులు దఫాలుగా విత్తుకొని మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. అయితే నీటి వసతి తక్కువగా ఉన్న ఈ ఏడాది స్వీట్ కార్న్ నుంచి రైతులు లాభాలను సొంతం చేసుకోవాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయ యాజమాన్యం తప్పనిసరి. ఆ వివరాలు ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. స్వీట్ కార్న్ను మార్కెట్ అనుకూలతను బట్టి సంవత్సరం పొడవునా విత్తుకునే అవకాశం ఉంది. తీపి మొక్కజొన్న సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలను 2-3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఈ పంటలో షుగర్ 75, బ్రైట్ జీన్, విన్ ఆరెంజ్ రకాలతో పాటు మాధురి, ప్రియా, అల్మోరా వంటి కాంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రకాలు అయితే ఎకరాకు 3 నుంచి 3.5 కిలోల విత్తనం, సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఎన్నుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ FS మందును కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను ఆశించే చీడపీడల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ముందుగా నాగలితో బోదెలు చేసుకుని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తనాన్ని బోదెకు ఒకవైపున నాటుకోవాలి. ఈ పంట మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏమాత్రం తట్టుకోలేదు. కనుక విత్తిన 2 రోజుల లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు అట్రాజిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయటం వలన కలుపును నెల రోజుల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. ఎకరాకు 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం ఉంటుంది. యూరియాను 3 సమభాగాలు చేసి విత్తే సమయంలోనూ విత్తిన 30 నుంచి 35 రోజులకు మరియు 50 నుంచి 55 రోజులకు 3 దఫాలుగా వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరంతో పాటు సగం పొటాష్ను, మిగిలిన సగం పొటాష్ను 50 నుంచి 55 రోజులకు యూరియాతో కలిపి పైపాటుగా అందించాలి. తీపి మొక్కజొన్న అధిక తేమను ఎంతమాత్రం తట్టుకోలేదు. కాబట్టి విత్తే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకుని పంట కాలంలో నేల రకాన్ని బట్టి 6-7 తడులు ఇవ్వవలసి ఉంటుంది. సూక్ష్మ సేద్య పద్ధతుల ద్వారా నీటిని ఇవ్వగలిగితే ఒకేసారి నీటిని, పోషకాలను మొక్కలకు అందించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మొక్కజొన్నకు గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పురుగు మొవ్వును కొరికి నష్టపరచటం వలన మొవ్వును పీకితే సులభంగా వచ్చేస్తుంది. దీని నివారణకు విత్తిన వారం 10 రోజుల దశలో పైరుపై లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరామ్ ట్రానిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చెయ్యాలి. ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు ప్రధాన శత్రువుగా మారింది. పంట తొలిదశ నుంచే పురుగు ఉధృతిని గమనించటానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. విత్తిన వారం 10 రోజుల దశలో ఆకులపై కత్తెర పురుగు గ్రుడ్లను గమనించినట్లయితే వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ 1500 ppmను లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చెయ్యాలి. తొలి దశలోని పురుగులను నివారించుకోవటానికి లీటరు నీటికి 1/2 మిల్లీలీటరు స్పైనటోరం లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 0.4 గ్రాముల ఇమామోప్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను పంటపై గమనించినట్లయితే విషపు ఎరను వాడుకోవాలి. ఇందుకోసం 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం ద్రావణం కలిపి ఒక రాత్రంతా పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడీకార్బ్ కలిపి
చిన్న చిన్న ఉండలుగా చేసి ఆకు సుడులలో వేసుకోవాలి. కొంచెం ఎండిన పీచు, కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ చేతితో నొక్కితే పాలు కారుతుంది. ఈ దశలో కండెలను కోసి మార్కెట్ చేసుకోవాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తే తీపి మొక్కజొన్న నుంచి ఎకరాకు సుమారుగా 26,000 నుంచి 33,000 కండెల దిగుబడిని సాధించవచ్చు. మధుర ఫలం మామిడి రుచులను ఆస్వాదించిన వారు ఎవరుంటారు చెప్పండి. సాధారణ రకాలు డిసెంబర్, జనవరి మాసాల్లో పూత పూసి ఏప్రిల్ నుంచి మే మాసం వరకు కాతనిస్తాయి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అంటే అన్ సీజన్లో కాపు కాసే రకాలు కూడా ఉన్నాయి. వాటినే పునాస రకాలు అంటారు. పునాస రకాలు సీజన్ పంటతో పాటు అన్ సీజన్ పంటను సైతం ఇవ్వడంతో మంచి ధర పలికి రైతుకు సాగు లాభిస్తుంది. వీటిని పచ్చికాయగా విరివిగా వినియోగిస్తారు. దీంతో పునాస మామిడి రకాలను సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పునాస సాగుకు అనుకూలంగా ఉండే రకాలను అధిక సాంద్ర పద్ధతిలో నాటుకుని ఏటా కొమ్మ కత్తిరింపులు చేపడుతూ సకాలంలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు నాణ్యంగా ఉండి మంచి ధర దక్కుతాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. మామూలుగా మామిడి రకాలు చూసుకున్నట్లయితే, మామిడి సీజన్ చూసుకున్నట్లయితే అది మనకి డిసెంబర్, జనవరిలో పూత వచ్చి ఏప్రిల్ నుంచి మే వరకు ఖాతా అనేది మనం చూస్తాము. ఇది మెయిన్ సీజన్ కాపు అంటారు. సో ఇది కాకుండా మనకి సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చేది అది పునాస రకం. అయితే ఈ పునాస రకము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే అది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మనం ఈ యొక్క పునాస రకాల కాయలను అనేది మార్కెట్లో చూస్తాము. అయితే మన భారతదేశంలో చూసినట్లయితే కన్యాకుమారి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో కూడా మనకి నిరంతరం కూడా ఈ కాపు అనేది చూడవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క ఖాతాలు చూస్తాం. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక వేడి, అంతేకాకుండా అధిక తేమ ఉండడం వల్ల ఈ యొక్క పూత అనేది నిరంతరం అనేది చూస్తూ ఉంటాం. అయితే మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలు చూసినట్లయితే ఇది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మాత్రమే ఈ యొక్క పునాస రకాలని చూస్తాం. అయితే ఉష్ణోగ్రతే కాకుండా ఈ యొక్క రకాలని బట్టి కూడా మనం ఈ యొక్క పునాస అనేది చూడవచ్చు. ఈ పునాస రకాలు అనేది కొంచెం స్పెషల్గా ఏప్రిల్, మేలలో మనకు పూత వచ్చేసి దాని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో మన ఖాతాకు వచ్చే రకాల్లో మనం చూసినట్లయితే ఈ బొబ్బులి పునాస రకం, అందులో రాయల్ స్పెషల్ అనేది ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఇంకా అంతేకాకుండా తెఫాలా అనే రకం, తంబువా అనే రకం, ఇలాంటి రకాలు మనకి పునాస రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రకాలు పెట్టదలిచిన రైతులు ఎవరైనా ఉంటే దాని ఒక సంవత్సరం మొక్కలు సేకరించి హై డెన్సిటీ ప్లాంటింగ్లో నాటుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగుతా వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువగా ప్రూనింగ్స్ అనేది అవసరం. కాబట్టి మనం హై డెన్సిటీ ప్లాంటింగ్లో కూడా నాటుకోవచ్చు. 3x3 మీటర్లు, 4x4 మీటర్లు రకరకాల స్పేసింగ్లో మనం వీటిని పెట్టుకోవచ్చు. అయితే మనకి ముఖ్యంగా రాయల్ స్పెషల్ అనేది మార్కెట్లో చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా తమిళనాడులో కానీ, గోవాలో కానీ, కేరళలో కానీ ఈ యొక్క రకానికి చాలా ప్రాచుర్యం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఓనం ఫెస్టివల్ అనేది మనం చూస్తాము. అంతేకాకుండా సంవత్సరం పొడుగుతా ఈ కాయకి కూరగాయ కానీ, ఊరగాయ కానీ, పప్పుల్లో కానీ వాడుకోవడం వల్ల దీనికి గిరాకీ ఉంది. అయితే ఈ గిరాకీని బేస్ చేసుకొని చాలామంది రైతులు దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కావాల్సిన వారు సంగారెడ్డి నర్సరీల నుంచి రాయల్ స్పెషల్ అనే రకాన్ని, లేకపోతే తంబువా అనే రకాన్ని మీరు తీసుకోవచ్చు. అయితే ఈ మొక్కను నాటుకున్న తర్వాత మనం 1 మీటర్ ఎత్తు వచ్చిన తర్వాత మనం తప్పకుండా అన్ని మామిడి రకాలలాగానే ఈ రకానికి కూడా ట్రైనింగ్ అనేది, శిక్షణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పైన కత్తిరించిన భాగం కింద 4 కొమ్మలు అనేది రావడం జరుగుతుంది. ఈ 4 కొమ్మలు 30 నుంచి 40 సెంటీమీటర్లు వచ్చిన తర్వాత దాన్ని తల తుంచినట్లయితే ఈ 4 కొమ్మలు 16 కొమ్మలు రావడం జరుగుతుంది. ఇలా సంవత్సరం మీద ఒక 2 నెలల తర్వాత ఇలా కత్తిరింపులు చేపట్టినట్లయితే ఈ రాయల్ స్పెషల్ అనే రకం కానీ, పునాస రకం కానీ మనకి ఖాతాకి రెడీగా ఉంటుంది. సో సంవత్సరంన్నరలో మనము మొదటి కాపును అనేది తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క పునాస రకంలో మనం చూసినట్లయితే ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ.
అయితే మామూలుగా డిసెంబర్ జనవరిలో మనం పూత అనేది మామిడి రకాల్లో చూస్తాం. కానీ ఈ డిసెంబర్ జనవరిలో మనం ఇక్కడ కత్తరింపులు అనేది చేపట్టాలి ఈ యొక్క పునాస రకంలో. అయితే 2 నెలల తర్వాత దీనికి చిగుర్లు అనేది రావడం జరుగుతుంది. చిగుర్లు వచ్చిన తర్వాత ఆకు ముదిరినప్పుడు ఈ యొక్క చెట్లకి మనం పోషకాలు అనేది ఇవ్వాలి. ఈ పోషకాలు చూసినట్లయితే 1/2 kg యూరియా, 1 kg పొటాష్, 1 kg ఫాస్ఫరస్ అనేది ఇచ్చిన తర్వాత వాటర్ అనేది పెట్టాలి. అయితే పూత పూసిన తర్వాత 6 నెలలకి మనకి ఒక ఖాతా అనేది కోతకి వస్తుంది. అయితే మనకి ఎప్పుడు ఖాతా కావాలనేది దాన్ని బట్టి మనము ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే 6 నెలల ముందు కత్తిరించిన తర్వాత 2 నెలలకి మనం పోషకాలు ఇచ్చినట్లయితే తర్వాత 4 నెలల్లో మనకి కాయ అనేది మార్కెట్కి పంపించుకోవచ్చు. ఈ పునాస రకంలో మనకు ముందు జాగ్రత్త చర్యగా పూత వచ్చినప్పుడు 0.3 ml ఇమిడాక్లోప్రిడ్ అయితే, ఎసిపేట్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. పిండి నల్లి ఉధృతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటికి నివారణగా మనము కింద ఒక పాలిథిన్ కవర్ మీద జిగురు పూసి పిల్ల పురుగులు పైకి ఎక్కకుండా ఈ యొక్క మొదలకి కట్టినట్లయితే సో చాలా వరకు ఈ యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పిండి పురుగు పైన కాయల మీద ఆశించి కాయల నుంచి రసం పీల్చి ఆ నాణ్యత అనేది తక్కువ చేస్తుంది కాబట్టి పురుగు మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. సో వీటికి ఎసిఫేట్ అనే మందు కానీ, నీమ్ ఆయిల్ అనే మందు కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సో చాలా వరకు ఈ యొక్క ఉధృతి అనేది నివారించుకోవచ్చండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంట పొలాల్లో గట్లను ఖాళీగా ఉంచకుండా రైతులు మొక్కలను నాటడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని రైతులు వినియోగించుకునేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు మొక్కలను అందించారు. ప్రతి రైతు తమ పొలం గట్లపై కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఉసిరి, నిమ్మ, కొబ్బరి, టేకు, మునగ, మామిడి వంటి మొక్కలు నాటుకోవడం ద్వారా ఇంటి అవసరాలు పోను ఎంతో కొంత ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుందంటూ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గట్టు మీద చెట్టు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ శాఖ అమలు చేస్తూ ఉంది. ఇది ప్రధానంగా రైతులు తమ గట్లన్నింటినీ కూడా చాలా సన్నగా చేసేసుకోవడం వల్ల గట్లు గొడవలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అవి కాకుండా ప్రాథమికంగా గట్లు అనేటువంటివి ఇంటిల్లిపాదికి సరిపడా ఆహారాన్ని అందించేటువంటి, సొంతంగా పండించుకొని ప్రకృతి సేద్యం ద్వారా పండించుకున్నటువంటి, సంవత్సరం తరబడి కూడా ఆదాయం వచ్చేటువంటి, దూరదృష్టితో దీర్ఘకాలికంగా కూడా ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో దీర్ఘకాలికమైనటువంటి టేకు చెట్లు, కొబ్బరి చెట్లు లాంటివి దూరంగా నాటుకుంటారు. తర్వాత దానికంటే తక్కువ హైట్ ఉన్నటువంటి మునగ, చింత చెట్లు, అది కూడా కూరాకు కోసం 1 నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు, 1 ఉసిరి చెట్టు, 1 బొప్పాయి చెట్టు, ఇలా 2వ రకమైనటువంటివి అక్కడక్కడ గట్టు చుట్టూ వేసుకోవడం ద్వారా, 3వది కూరగాయలు, పెద్ద కందులు, సీమ మిరప లాంటివి అక్కడక్కడ వేసుకోవడం వల్ల సంవత్సరానికి సరిపడా కందులు, సంవత్సరానికి సరిపడా కారం, రెగ్యులర్గా కూరగాయలు వాళ్ళకు అందుబాటులోకి వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సన్నగట్ల నుంచి 3 అడుగుల గట్లకు మారండి. గట్ల మీదే మీకు కావాల్సినవన్నీ పండించండి. ఎక్కువ పొలాలు ఉంటే వాటన్నిటిని కూడా సంతల్లో అమ్ముకుంటే రెగ్యులర్గా మీ ఖర్చులన్నీ కూడా అందులోనే కొట్టుకెళ్ళిపోతాయి. ప్రధాన పంట నుంచి వచ్చే ఆదాయం మొత్తం కూడా మీకు మిగిలిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. సీతంపేట గ్రామం విలేజ్ దగ్గర గట్టు మీద చెట్టు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవైతే పొలాల్లో ఉన్నటువంటి గట్లలో రైతులకి ఆదాయం వచ్చే విధంగా మా జిల్లా కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చోట్ల గట్టు మీద చెట్టు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పండించుకోవడానికి చిక్కుడు, అలాగే బీర, ఈ పంటలన్నీ కూడా వేసుకోవాలని ఈ గట్ల మీద కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాళ్ళు పండించుకున్నటువంటి పంటే కాకుండా లేదు అంటే అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, అలాగే వాళ్ళకు కూడా తినేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.